హలో అండి అందరికి ఈ డిసెంబర్ 23, 24 హైదరాబాద్ నెక్లెస్ రోడ్ దగ్గర పెట్ కార్నివల్ జరిగింది. మేము వెళ్ళినాం ఆ ఈవెంట్ కి మా మెక్కిని తీసుకొని. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. అక్కడ పెట్స్ అన్ని ఇట్లాంటి ఈవెంట్ అటెండ్ అవ్వడం ఫస్ట్ టైం నేను. ఈ బ్లాగ్ లో నేను మీకు అక్కడ ఈవెంట్ ఎలా జరిగింది అవన్నీ షేర్ చేస్తాను. సో ఎంట్రీ దగ్గర అయితే మనం టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 100 రూపీస్. మనం డాగ్ ని తీసుకెళ్తే అంటే ఏ పెట్ కైనా కానీ 200 రూపీస్. అది కంపల్సరీ. మనం గేమ్స్ లో పార్టిసిపేట్ చేయించినా చేయించకపోయినా కానీ 200 పర్ పెట్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా స్టాల్స్ ఉన్నాయి. మీరు చూడవచ్చు ఎంట్రెన్స్ దగ్గరనే డిఫరెంట్ పప్పీస్. బాగా అనిపించింది. షిట్జ్యూస్, ఇది జర్మన్ షెపర్డ్, అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి కదా అండి మనకి డాగ్స్ లో బ్రీడ్స్. లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ సపరేట్ గా ఒక పెద్ద స్టాల్ లాగా పెట్టిండ్రు. ఇది బ్లాక్ కలర్ రూమ్ కనిపిస్తుంది కదా, అది. అందులో ఏంటంటే మన పెద్ద యానిమల్స్ లాగా, అంటే హార్స్ గానీ మన గేదెలు ఉంటాయి కదా, అలాంటివి షార్ట్ పొట్టిగా ఉన్నాయి చిన్న బ్రీడ్. అవి ఇట్లా బర్డ్స్ టైప్, ప్యారెట్స్ లోనే డిఫరెంట్ వెరైటీస్, అట్లా పెద్ద యానిమల్స్, బర్డ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉండే. బాగా అనిపించింది. ఇట్లా హార్స్ వీటన్నిటిని దగ్గర నుండి చూస్తే మస్తు అనిపించిండే. కొన్ని వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ కూడా ఉండే. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, అసలు వీడియో కూడా తీయలేదు. ఇవి చూసారా, క్యూట్ షిట్జూ పప్పీస్ అనమాట. అండ్ 1 month ఓల్డ్, ఇంకంతకన్నా తక్కువ అయి ఉంటది. ఇవన్నీ సేల్ కి. మా మిక్కీకి రీసెంట్ గానే ట్రిమ్ చేయించిన మొత్తం, అందుకే హెయిర్ తక్కువ ఉంది దానికి. ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి డాగ్స్. అంటే ఓన్లీ కాంపిటీషన్ కోసమే పెంచుతారు అనుకుంటా వీటిని. అసలు వాటి దగ్గరలో కూడా రానివ్వలేదు మమ్మల్ని. ఇదైతే చాలా క్యూట్ ఉంది. నాకు ఈ బ్రీడ్ ఏమంటారో తెలీదు. ఇది ఇంకొక స్టాల్ దగ్గర షిట్జూ పప్పీస్. ఇవన్నీ కూడా సేల్ కి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి. ఇంకా డాగ్స్ కి కాంపిటీషన్ ఉన్నది. ఇది అంటే మన లెఫ్ట్ సైడ్ నుండి డాగ్స్ మనతో పాటు రన్నింగ్ చేయాలన్నమాట. సో ఓనర్సే వాళ్ళు తెచ్చుకున్న పప్పీస్ ని అట్లా చేయొచ్చు. అట్లా ఒక్కో బ్రీడ్ కి ఒక్కోసారి కాంపిటీషన్ ఉన్నది. అక్కడ కొద్దిసేపు చూసినాం మేము. ఇట్లా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలంటే 1000 రూపీస్ పే చేయాలి వాళ్ళకి టికెట్ కి. మా మిక్కీ కూడా చూస్తుంది ఇంట్రెస్టింగ్ గా. దీన్ని పంపిస్తే ఇదే ఫస్ట్ వచ్చేది. ఇంకా చాలా మంది పిల్లలు అట్లా మా మిక్కీ దగ్గరకు వచ్చి ఫొటోస్ దిగిండ్రు. ఇదైతే చాలా స్పెషల్ ఉండే అండి. రాజపాల్యం అంట బ్రీడ్ పేరు. తమిళనాడు బ్రీడ్ అంట అది. అక్వేరియం సెటప్స్ కూడా ఉండే, ఫిషెస్ వాటి కోసం. ఈ బ్లాక్ కలర్ పప్పి కూడా నేను ఎప్పుడు చూడలేదు ఇప్పటివరకు. చాలా వెరైటీగా ఉందండి ఈ బ్రీడ్ ఏదో కానీ. ఇంకా పిల్లలకు అట్రాక్టివ్ ఉండడానికి ఏం చేశారంటే పెట్స్ కి కలర్స్ వేసారనమాట. అంటే టైగర్ లాగా, చీతా లాగా అట్లా వేసి రెడీ చేశారు. పిల్లలందరూ అక్కడ పిక్స్ దిగుతుండే. ఈ డాగ్ కూడా కొంచెం అంటే వైల్డ్ గాని కాదు కానీ నార్మల్ డాగ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇదైతే చాలా క్యూట్ గా ఉంది ఈ డాగ్. ఇంకా ఇది షిట్జూ పప్పి. ఈ పప్పి చూసారా, ఇది కూడా చాలా వెరైటీగా ఉంది. ఇందాక కాంపిటీషన్ లో ఉండింది, అక్కడ పార్టిసిపేట్ చేసింది. ఇంకా మేము మా ఆఫ్టర్నూన్ 12:30 అట్లా అయింది మేము వెళ్ళేసరికి. అప్పుడైతే ఓన్లీ ఈ గేమే జరుగుతున్నది. ఈవినింగ్ టైంకి ఇంకా వేరే కండక్ట్ చేస్తారు అనుకుంటా, ఫ్యాషన్ షో. ఇంకా వీటిలోనే కొంచెం టఫ్ గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయంట. మేము ఒక 2 hours ఉండి వచ్చేసినాము. మా మిక్కీ మస్తు ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది అది. దానికి అన్ని అర్థమవుతాయి అసలు. పప్పీయే కానీ మనం చెప్పే సైన్స్ అన్ని అర్థమవుతాయి. క్యాట్ కూడా వచ్చింది మేము అక్కడ ఉన్నప్పుడే. చాలా క్యూట్ ఉంది. అది కూడా చిన్న సైజ్ షిట్జూ లానే ఉంది. క్యాట్ కూడా చాలా క్యూట్ అనిపిస్తుంది. ఈ డాగ్ కూడా చాలా బాగుంది. ట్రిమ్మింగ్ చేస్తుండే మేము వెళ్ళినప్పుడు అక్కడ. ఇవి కూడా సేల్ కే అంట. ఇవన్నీ సేల్ కే అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓన్లీ ఒక్క స్టాల్ దగ్గర మాత్రం ఫ్రీ అడాప్షన్ ఉండింది. నేను ఇందాక చూపించా కదా, అదే బ్లాక్ డాగ్. ఇది వెరైటీగా ఉంది. ఇవన్నీ కూడా
వేరే వేరే స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. వాళ్ళు అండ్ ఇది చూడండి షిట్యూ ఎంత క్యూట్గా ఉందంటే ఫారిన్ నుండి డైరెక్ట్ ఇంపోర్టెడ్ అంట ఇది. అసలు వాళ్ళంతా బాగా ఎలా మెయింటైన్ చేస్తారు అనమాట, కాంపిటీషన్ కోసమే రెడీ చేశారు దీన్ని. ఎంత క్యూట్ ఉంది చూడండి. ఇది కూడా మామూలు గేదెలానే బట్ షార్ట్ సైజ్ ఉంది. ఇక్కడనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉండే, ర్యాబిట్స్ ఉన్నాయి. బాగా అనిపించింది అవన్నీ చూస్తుంటే. నేనైతే ఈవెంట్కి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట. పెట్స్ అన్ని చూస్తుంటే మస్తు అనిపించింది. ఇంకా హైదరాబాద్లో ఫ్రీక్వెంట్గానే అవుతుంటాయంట. మీ దగ్గరలో ఉన్న ఏరియాలో కూడా ఇట్లా డాగ్ షో కానీ పెట్ షో కానీ ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేము 2:30కి అలా రిటర్న్ అయిపోయాము. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వ్లాగ్ అండి. ప్లీజ్ like, share and subscribe to my channel. Thanks for watching.